మట్టిలో మాణిక్యాలు ఉంటాయని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. పేద కుటుంబం నుంచి వచ్చి ఐఏఎస్ అయిన వారు ఉన్నారు. తెలివితేటలు ఎవరి సొత్తు కాదు అని సామాన్యులు నిరూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలు ఉన్నత ఉద్యోగాలు సాధించిన పరిస్థితులు ఉన్నాయి. కష్టపడి చదివితే సాధించలేనిది ఏది ఉండదని నిరూపిస్తున్నారు. తాజాగా తెలంగాణ గ్రూప్ 1 రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దీనిలో ఎక్కువ మార్కులు సాధించిన ఒక యువకుడిపై 1 టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని వడ్డెవాటకు చెందిన మండ్ల పవన్ కుమార్ సత్తా చాటారు. మండ్ల పుష్పలత, మండ్ల వెంకటస్వామి కుమారుడు మండ్ల పవన్ కుమార్ 510 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గ్రూప్ 1 ఉద్యోగం సాధించనున్నాడు. తండ్రి వెంకటస్వామి స్థానిక సర్కిల్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ హోదాలో రైటర్గా పనిచేస్తున్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. నిపుణుల అంచనా ప్రకారం పవన్ కుమార్ సాధించిన మార్కులకు అడిషనల్ కలెక్టర్గా కానీ, డిఎస్పీగా కానీ ఉద్యోగం రావచ్చని అంచనా వేస్తున్నారు. తండ్రి వెంకటస్వామికి పలువురు మిత్రులు అభినందనలు తెలిపారు. ఒకవేళ పవన్ కుమార్కు డిఎస్పీ పోస్టింగ్ వస్తే కుమారుడికి వెంకటస్వామి సెల్యూట్ కొట్టే పరిస్థితి ఉంటుందని ఆయన మిత్రులు అంటుంటే వెంకటస్వామి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉంటే ఎవరైనా దేనినైనా సాధించవచ్చునని పవన్ కుమార్ నిరూపించాడని పలువురు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు పవన్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు గ్రూప్ 1 సాధించడంపై స్థానిక ప్రజలు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పవన్ కుమార్ అవిశ్రాంత శ్రమతో గ్రూప్ 1 సాధించారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయంటే ఇదే కాబోలు. కానిస్టేబుల్ కొడుకైన కడు పేదవాడైన ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నిరంతరాభ్యాసం, కష్టపడే తత్వం ఉంటే ఎవరినైనా విజయం లభిస్తుందనే పవన్ కుమార్ ఉదంతం ద్వారా అర్థమవుతోంది. మరోవైపు తండ్రి చేత సెల్యూట్ చేయించుకునే అవకాశం చాలా అరుదుగా దొరికే అవకాశం. ఒకవేళ పవన్ కుమార్కు డిఎస్పీ పోస్ట్ వస్తే తప్పకుండా తన తండ్రి చేత సెల్యూట్ చేయించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఏదైనా సాధించాలంటే మనం సాధించగలం అనే నమ్మకం మనలో ఉండాలి. మనం ఒకటి కావాలి అనుకుంటే దానిని సాధించడానికి దానిని మనం ఒక లక్ష్యంగా మార్చుకోవాలి. దానికోసం మనం ఏమైనా ఎంత దూరమైనా వెళ్ళాలి. ఏదైనా సాధించగలమనే పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలం. మనల్ని ఎంతమంది నిరుత్సాహపరిచినా మన పట్టుదలే మనల్ని ఆ లక్ష్యం సాధించాలి అనే వైపు మళ్లిస్తుంది. అందుకే ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అని పవన్ కుమార్ సాధించిన విజయం మరింతమందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం.